బారిన పడిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు అనేటువంటి వార్త వినిపిస్తోంది. మరి ఇక్కడ మీరు 2 వీడియోలు చూస్తున్నారు. 2 వీడియోల్లో ఏం జరిగిందనంటే ఈ యుద్ధం సమయంలో వారు విడుదల చేసిన ఈ 2 వీడియోలే దానికి మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. సో నెతన్యాహు కూడా మరణించారు అన్నట్టుగా తెలుస్తోంది. సో కానీ ఇక్కడ అంటే వార్తల్లో వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా వార్తల్లో అటు ఇంటర్నేషనల్ కథనాల్లో కానీ లేకపోతే ఇజ్రాయెల్ రాసుకొచ్చేటువంటి వార్తల్లో అలీ ఖమేనీ తర్వాత ముస్తఫా ఖమేనీ కూడా చనిపోయారని, ఇటు ఇరాన్ రాసుకొస్తున్న వార్తా కథనాల్లో నెతన్యాహు చనిపోయారని రకరకాల వార్తా కథనాలు చెక్కలు కొడుతున్నాయి. సో ఫస్ట్గా మీకు నేను ముస్తఫా ఖమేనీ వీడియో చూపిస్తాను. పీసీఆర్ ప్లే చేయండి. ముస్తఫా ఖమేనీ వీడియో పెద్దగా ప్లే చేయండి. సో ముస్తఫా ఖమేనీ పైన మీరు చూస్తున్నటువంటి ఆ వీడియోలో ఇది మీరు కరెక్ట్గా గమనించండి. ఆయన ఏం చెప్తున్నారంటే నేను సేఫ్గానే ఉన్నాను, నేను మరణించాలన్న వార్త తప్పు, అవాస్తవం, లేకుంటే రకరకాలుగా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ వీడియోలో చూస్తూ ఉంటే అదొక ఏఐ వీడియోలో కనిపిస్తోంది అన్నట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఆయన చనిపోయారు ఆల్రెడీ, అదొక ఏఐ వీడియో. ఆ లిప్ మూమెంట్ చూడండి. సో ఒక రోబో ఏఐ వీడియో మాదిరిగానే కనబడుతోంది అని చెప్పి ఇజ్రాయెల్ అంటోంది. ఇది ఎగ్జాక్ట్గా ఆయన యుద్ధం సమయంలో ఆయన మరణించారని చెప్పి 2 రోజులుగా వస్తున్న వార్తా కథనాలకి ఆయన 48 hours బ్యాక్ రియాక్ట్ అయిన వీడియో. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నారు? ఆ వీడియో ఆధారితంగానంటే నేను బతికే ఉన్నాను, నాకేం కాలేదు, నేను చచ్చిపోయారని చెప్పి తప్పుడు వార్తా కథనాలు చేస్తూ ఉన్నారు. సో మా కంట్రీని కొంత మెంటల్గా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ఆయన ఈ వీడియోలో కనబడుతోంది. వెనకాలే ఫొటోస్ ఉన్నాయి. సో ఆ ఫొటోస్లో ఒకవైపు అలీ ఖమేనీ ఫోటో, ఆ తర్వాత అలీ ఖమేనీ కంటే ముందు సుప్రీం లీడర్గా ఉన్న వ్యక్తి ఫోటో ఒకటి, పక్కన ఇరానియన్ జెండా ఉంది. సో అక్కడ ఒక ఏఐ వీడియో మాదిరిగా కనబడుతోంది. మీరు కొంతమంది కామెంట్ చేయండి, ఇఫ్ ఇట్ ఆల్ ఇది మీకు నిజంగానే ఏఐ వీడియోలో కనబడుతోంది అనుకుంటే ముస్తఫా ఖమేనీ యొక్క మరణ వార్త ఇజ్రాయెల్ చెప్తున్న వార్త నిజమే అనుకోవాలి. లేదు ముస్తఫా ఖమేనీ బతికే ఉన్నారంటే ఇదే దానికి నిలువెత్తు నిదర్శనం, ఆయన బ్రతికే ఉన్నారనడానికి. ఆయన ఈ వీడియో ఆ ఏఐ వీడియోలో కనబడుతోంది. సో కాబట్టి ముస్తఫా ఖమేనీ లేరు, చనిపోయారు. ఇది ఇజ్రాయెల్ మీడియా చెప్తున్న మాట. ఇంకోవైపు సో నెక్స్ట్ నెతన్యాహు వీడియో ప్లే చేస్తాను మీకు నేను. నెతన్యాహు వీడియో చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా నెతన్యాహు మాట్లాడుతున్నటువంటి మాటల్లో సో ఒకసారి ఎస్ హోల్డ్ ఆన్, ఇక్కడ ఒక్కసారి మీరు ఆ సర్కిల్ వేసిన దగ్గర ఫింగర్స్ కౌంట్ చేయండి. ఆ ఫింగర్స్లో 1 2 3 4 5 and 6 6 వేళ్ళు ఉన్నట్టుగా కనబడుతోంది. 6 వేలు ఉన్నట్టు కనబడుతుంది. మీరు కింద అది కనిపించేది షాడో అనుకోవచ్చు, కానీ ఇఫ్ ఎట్ ఆల్ అది షాడో అయితే అక్కడ చిన్న లిటిల్ ఫింగర్ మీరు చూడండి డిఫరెన్స్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫింగర్స్ చూడండి, ఆ లిటిల్ ఫింగర్ డిఫరెన్స్ చూడండి. సో అది లిటిల్ ఫింగర్ అయ్యే అవకాశం లేదు. సో 6 వేలు కనబడుతున్నాయి. హ్యాండ్స్ షేక్ చేస్తున్నప్పుడు 5 వేలుగానే ఉన్నాయి. సో ఇక్కడ 5 ఉన్నాయి, బట్ వన్స్ మూవ్ అవ్వగానే అదొక్కసారి హోల్డ్ చేసి ఆరో మార్క్ వస్తుంది చూడండి, అక్కడికి లాగానే 6 వేలు కనబడుతున్నాయి. సో ఇది కూడా ఏఐ వీడియోనే ఇరాన్ చెప్తోంది. ఇఫ్ ఎట్ ఆల్ ముస్తఫా ఖమేనీ చనిపోయారు, ఆయన ఏఐ వీడియోసే విడుదల చేస్తోంది ఇరాన్ అని చెప్పి ఇజ్రాయెల్ అంటూ ఉంటే, లేదు ఇరాన్ చెప్తున్న మాట ఏంటంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా చనిపోయారు, ఆ వీడియో ఫేక్ వీడియో, అది ఏఐ వీడియో. ఇక్కడ మీకు 6 ఫింగర్స్ కనబడుతున్నాయి చూడండి అని చెప్పి ఇది ఏఐ వీడియో అనడానికి నిదర్శనం అని ఇరాన్ అంటోంది. సో ఒకసారి 2 వీడియోస్ మీకు పక్కన పెట్టి చూపిస్తాను. సో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ 2 దేశాలకు సంబంధించి ఇప్పుడు ఆయా దేశాల అధినేతలు ప్రస్తుతానికి యుద్ధానికి కారణమవుతున్న వ్యక్తులను వీడియో ప్లే చేస్తాను. సో పీసీఆర్ ప్లే చేయండి. వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ లిప్ మూమెంట్స్ మీరు గమనించండి. ఇది ఏఐ వీడియోనేనా? ఖమేనీ అండ్ నెతన్యాహు ఇద్దరు చనిపోయారా? ఇవి ఏఐ వీడియోలో కనబడుతున్నాయా? నిజానికి అదేందో బహుశా మీకు కూడా అనిపించే ఉంటుంది. ట్రంప్, నెతన్యాహు లేకపోతే అటువైపు పశ్చిమ దేశాల వైపు ఉన్నటువంటి అధినేతల యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, వాళ్ళు నిజంగా మాట్లాడిన ఏఐ మాదిరిగానే కనబడుతుంది. ట్రంప్ వీడియో మీరు ఒక్కసారి కనుక వితౌట్ హెడ్ ఫోన్స్ తీసి పక్కన పెట్టేసి ట్రంప్ వీడియోని చూడండి, అది ఏఐలా కనబడుతుంది మీకు. సో బికాజ్ ఏంటంటే వాళ్ళకున్నటువంటి రూపాలు కానీ వాళ్ళకున్నటువంటి శైలి కానీ అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరు వీడియోలు కూడా మీకు పక్కనే చూపిస్తున్నాను. ఇవి ఏఐ వీడియోలేనా? ఖమేనీ, నెతన్యాహు ఇద్దరు చనిపోయారా? సో ఇక్కడ చనిపోయారా అని క్వశ్చన్ మనం రేస్ చేస్తే 50-50 వస్తుంది. చనిపోయారు అని చెప్పి పోల్లో కొంతమంది చెప్తున్నారు, చనిపోలేదు అని ఇంకొంతమంది చెప్తున్నారు. ఏదేం జరిగినా ఒకరిపై ఒకరు దేశస్తులు మాత్రం వాళ్ళిద్దరూ చనిపోయారు అన్నట్టుగా చెప్తున్నారు. సో యుద్ధం సమయంలో ఇప్పటివరకు ఇక్కడ కూడా బహిరంగంగా కనిపించలేదు. ఇక్కడ నెతన్యాహు మాట్లాడుతున్న సమయంలో ఎక్కడా కూడా మీడియా క్వశ్చనింగ్స్ లేవు. మీడియా క్వశ్చనింగ్ తాలూకు రిప్లై కూడా ఆయన ఇచ్చినట్టుగా ఎక్కడ కనిపించలేదు. అటు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుమారుడు, కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకోబడినటువంటి ముస్తఫా ఖమేనీ కూడా
ముస్తఫా ఖమేనీ కూడా ఆయన చుట్టూ ఎక్కడ మీడియా అటెన్షన్ కానీ మీడియాకు సంబంధించి మాట్లాడుతున్నట్టుగా లేదు. రెండిట్లో కూడా ఇద్దరు వాళ్ళంతట వారే ఒక ఫోన్లో లేదా కెమెరాలో రికార్డ్ చేసుకున్న వీడియో మాదిరిగానే ఉన్నాయి. సో పబ్లిక్లో వాళ్ళు రియల్గా ఉన్నట్టుగా ఎక్కడా కనిపించలేదు. కాబట్టి ఈ వీడియో ఆధారితంగా వాళ్ళు చనిపోయారని కానీ లేదా బతుకున్నారని కానీ మనం కన్ఫర్మ్ చేయడానికి అవకాశం లేదు అని కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ ముస్తఫా ఖమేనీ కనుక ఎవరితో అయినా మీటింగ్లో ఉన్నట్టుగా వేరే వాళ్ళతో ఫొటోస్ కానీ లేదు మిలిటరీ అటెన్షన్లో మీడియాతో మాట్లాడుతున్నట్టు కానీ ఎక్కడా కనిపించలేదు. సో కాబట్టి ముస్తఫా ఖమేనీ ఉన్నారా అనడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆధారం ఇప్పుడు ఈ వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక ఏ అయితే ముస్తఫా ఖమేనీ కూడా అలీ ఖమేనీ తర్వాత ఆయన కూడా చనిపోయారు అనడానికి ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి వార్త నిజమై ఉండొచ్చు. ఇక ఇరాన్ ముస్తఫా ఖమేనీ చెప్తున్న మాట ఏంటి, ఇరాన్ వైపు నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే నెతన్యాహు కూడా మేము చంపేశాం, నెతన్యాహు చచ్చిపోయారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చచ్చిపోయారు. అది ఏఐ వీడియో, ఆయన కూడా లేరు, ఆయన కూడా ఎక్కడ పబ్లిక్లో లేరు. ఇఫ్ ఎట్ ఆల్ ఇరాన్ మాటలు తప్పుపడదామా అంటే ఆయన ఎక్కడ పబ్లిక్లో కలిసినట్టుగా మీటింగ్స్ అటెండ్ అయినట్టుగా ఆమెతో మాట్లాడుతున్నట్టుగా స్పెషల్ మీటింగ్స్లో కాల్ఫర్ చేసినట్టుగా ఎక్కడ ఒక్క ప్రూఫ్ కూడా లేదు. యుద్ధం స్టార్ట్ అయిన నాటి నుంచి ఈ రోజు వరకు కేవలం ఇండివిజువల్ సింగిల్ వీడియోస్ మాత్రమే వస్తున్నాయి. అంటే మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ ఒకవేళ కనుక వాళ్ళు ఉన్న వీడియోస్ని కనుక టెక్నాలజీని ఉపయోగించో ఇంకేదైనా ఉపయోగించి వాళ్ళ ఒరిజినల్ వీడియో కనుక నెతన్యాహు పసిగడతారని చెప్పి ముస్తఫా ఖమేనీ ఒరిజినల్ వీడియో కాకుండా ఏఐ వీడియోని రిలీజ్ చేయొచ్చు. ఇటు నెతన్యాహు కూడా తన టార్గెట్ని ఇరాన్ కనుగొంటుందనేటువంటి ఆలోచనతో ఆయన సైతం ఏఐ వీడియోని రిలీజ్ చేయొచ్చు. దేర్ ఈజ్ ఎ ఛాన్స్. కానీ ఎక్కువగా చనిపోయారనేటువంటి వార్తలే పెద్ద మొత్తంలో ప్రచారంలో ఉన్నాయి. యుద్ధంలో అయినటువంటి